గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. బ్రేకింగ్ చూస్తున్నాం. గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్కు అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఆయన తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడటంతో రాజ్భవన్ సిబ్బంది వెంటనే ఆయన్ను తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తోంది. గవర్నర్ ఆరోగ్యంపై ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన ప్రస్తుతం స్థిరంగా ఉన్నారని సమాచారం అందించారు. గ్యాస్ట్రిక్ సమస్య లేదా ఇతర ఇన్ఫెక్షన్ వల్ల ఈ నొప్పి వచ్చిందా అన్న కోణంలో వైద్యులు డయాగ్నోస్టిక్ పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ అస్వస్థతకు గల ఖచ్చితమైన కారణాలపై పబ్లిక్ హెల్త్ బులెటిన్ వెలువడాల్సి ఉంది. మరోవైపు ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. సాధారణంగా గవర్నర్ ఈ ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. అయితే ఆయన అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరటంతో ఈ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందా లేదా అనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఈ వేడుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరు కావాల్సి ఉంది. గవర్నర్ ఆరోగ్యంపై సమాచారం అందుకున్న అధికారులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. రైట్ ప్రసాద్, చెప్పండి, గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్స్ ఏంటి? అస్వస్థకు గురయ్యారు. వెంటనే లోక్ భవన్ సిబ్బంది వెంటనే ఆయన్ని గుంటూరు జిల్లా తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ కి వెంటనే తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆయనకు వైద్య బృందం అయితే అత్యవసర చికిత్స అందిస్తుంది. ఆయన పరిస్థితికి సంబంధించి ప్రత్యేకమైన వైద్య బృందం నిశ్చితంగా పర్యవేక్షిస్తూ వైద్యం అందిస్తున్నారు. మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని కూడా ఆసుపత్రి వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే గవర్నర్ అస్వస్థతకు సంబంధించి అంటే ఏ కారణం వల్ల ఆయన అస్వస్థతకు లోనయ్యారు, ప్రజెంట్ ఆయన కండిషన్ ఏంటి, ఎప్పటిలోగా ఆయన ఆరోగ్యం కుదిరిపడే అవకాశం ఉంది, ప్రజెంట్ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందా లేదంటే ప్రమాదకరంగా ఉందన్న విషయాల గురించి ఆసుపత్రి వర్గాలు మరి కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేయాల్సి ఉంది. ప్రజెంట్ అయితే ఆయనకు ప్రత్యేకమైన వైద్య బృందాలతో మణిపాల్ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు. అయితే ఈ ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఏపీ హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఎవరైతే సీజేఐగా ప్రమాణం చేస్తారో వారితోనే లోక్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. అయితే సరిగ్గా ఈ రోజు ఆయనకు హెల్త్ బాగలేకపోవడం, ఆయన హాస్పిటల్లో ప్రజెంట్ చికిత్స పొందుతున్నారు. సో ఇలాంటి సందర్భంలో సీజీఐగా ఏపీ హైకోర్టు సీజీఐగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జస్టిస్ లీసా గిల్ కి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఎవరు చేస్తారు, లేదంటే రేపటికి వాయిదా వేస్తారా, లేదంటే ఈ రోజే కొనసాగిస్తారనే విషయాలు ఇంకా ఉత్కంఠగానే ఉంది. ఇంకా గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కూడా హాజరు కాబోతున్నారు. ప్రజెంట్ విజయవాడ నవోటల్లోని జస్టిస్ లీసా గిల్ స్టేయింగ్ ఉన్నారు. అక్కడికి ముఖ్యమంత్రి చేరుకుని ఆమెకు అక్కడ స్వాగతం పలికి అక్కడి నుంచి ఆమెను వెంట తీసుకుని లోక్ భవన్ కి చేరుకోవాల్సి ఉంది. అక్కడ సీజీఐగా ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ కార్యక్రమాన్ని గవర్నర్ చేతుల మీదుగా జరిపించాలని షెడ్యూల్లో ఉంది. అయితే అనుకోకుండా ఆయనకు హెల్త్ బాగలేకపోవడం వల్ల ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నారు. మరి ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుందా లేదంటే వాయిదా వేస్తారా అనే విషయాలు మనకి మరి కాసేపట్లో తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.